వీక్షకులందరికీ నమస్కారం. గతంలో మనం ఒక వీడియో చేసాం. ఏటీఎంలకు కూడా కాలం చెల్లిపోయింది. డిజిటల్ పేమెంట్స్ 10 రూపాయల జాంకాయలు కొన్నా కూడా డిజిటల్ పేమెంట్స్ దాకా వచ్చింది వ్యవహారం. ఇక కరెన్సీ నోట్లు కనుక డ్రా చేయాలి అంటే 10-15 ఏటీఎంలు తిరిగితే తప్ప క్యాష్ దొరకడం లేదు. గతంలో పెట్టిన ఏటీఎంలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి, కానీ వాటి మెయింటెనెన్స్ పూర్తిగా పోయింది. క్యాష్ పెట్టడం లేదు. క్యాష్ కావాలని పొరపాటున వెళ్తే 5-6 ఏటీఎంలు తిరిగితే ఒక ఏటీఎంలు దొరుకుతూ ఉన్నాయి. ఇక ఇదే అదనుగా భావించి కొంతమంది ఏటీఎం సమీపంలోనే కొత్త వ్యాపారానికి తెరలేపారు. క్యాష్ కావాలి, ఆ గ్రామంలోనో ఆ మండల కేంద్రంలోనో 1-2 ఏటీఎంలు ఉంటాయి. ఇంకా తర్వాత ఆ ఏటీఎంలలో డబ్బులు అయిపోతే మరలా 15 రోజుల దాకా ఇంకా ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి రానే రాదు. బ్యాంకులు కూడా అవుట్సోర్సింగ్ సంస్థలకి అప్పచెప్పినాయి. బ్యాంకులలో వచ్చి నేరుగా పెట్టరు. దానికి ప్రైవేట్ కొన్ని సంస్థలనే వారికి కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లోనే క్యాష్ దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఒక ఏటీఎంలు దొరకకపోతే ఇంకా 4-5 ఏటీఎంలు తిరిగి ఎట్నో ఒకట. పెద్ద నగరాలు అయితే వందల సంఖ్యలో ఏటీఎంలు ఉంటాయి కాబట్టి. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు వీటిల్లో ఏటీఎంలు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఒక్కోసారి ఒక్క ఏటీఎంలో కూడా డబ్బు దొరకడం లేదు. మండల కేంద్రాల్లో 4-5 ఏటీఎంలు ఉంటే ఒక ఏటీఎంలో క్యాష్ దొరకట్లేదు. ఇదే విషయాన్ని బిజినెస్గా మార్చారు కొంతమంది. ఏటీఎంలో క్యాష్ రావట్లేదు కాబట్టి ఆ పక్కనే ఉన్న దుకాణంలో ఆ కార్డు తీసుకెళ్ళి గీయడం చేస్తే దాంట్లో పర్సెంటేజ్ 5%, 2%, 3%. 10 రూపాయలు కావాలంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కట్ చేసి డబ్బులు ఇవ్వడం. ఈ వ్యాపారానికి తెరలేపారు. ఇక రాబోయే రోజుల్లో ఈ ఏటీఎంలు కూడా కనిపించే అవకాశం లేదు. ఈ ఏటీఎం మెయింటెనెన్స్ ఇప్పటికే గాలికి వదిలేశారు. ప్రతి నెల 1680 కోట్ల డిజిటల్ పేమెంట్లు జరుగుతూ ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఘనంగా చెప్తా ఉంది. కరెన్సీ ప్రింటింగ్ 30,000 కోట్ల రూపాయల ఖర్చు తగ్గిందట. ఇక రాబోయే రోజుల్లో కరెన్సీ ప్రింటింగ్ కూడా దాదాపుగా తగ్గించేసి మినిమైజ్ చేస్తారు. చాలా 5%, 10%లోకి. ఇక ఏటీఎంలు ఉన్న ఏటీఎంలన్నీ పీక్కుంటూ కేవలం ఆ శాఖ బ్రాంచ్ ఉన్న దగ్గర మాత్రం ఒక ఏటీఎం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ ఏటీఎంలో క్యాష్ ఉంటుందా లేదా అనేది ఇక దైవాధీనం. క్యాష్ ప్రింటింగ్ కూడా దాదాపుగా కనుమరుగు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎవరికైనా అవసరమై క్యాష్ డ్రా చేసుకోవాలి అంటే క్యాష్ దొరికే పరిస్థితి లేదు. డిజిటల్ పేమెంట్స్ కొన్ని ప్రయోజనాలు తీసుకొచ్చినా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులను కొంతమంది దాన్ని బిజినెస్గా మార్చుకొని జనాలను దోచుకుంటూ మొదలుపెట్టారు. డిజిటల్ పేమెంట్లు వచ్చిన తర్వాత కనీసం 100 రూపాయలు, 50 రూపాయలు కావాలన్నా కూడా కరువు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. 150లకి, 500లకి, 1000 రూపాయలకి ఏటీఎంల చుట్టూ తిరగాలంటే 2-3 గంటలు టైం వేస్ట్ అయిపోతాం. ఇక ఈ డిజిటల్ పేమెంట్లో కొన్ని సౌకర్యాలు తీసుకొచ్చినా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సైబర్ నేరాలు కూడా ఎక్కువైపోయాయి. ఆ వివరాలు మరో వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.